Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 30th September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీస్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే ఇప్పుడు మనం క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇక ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా, ఫ్రైడే మీకు ఒక ఎంట్రీ టైప్ లైక్ స్ట్రాటజీ చెప్తానని చెప్పేసి స్ట్రాటజీ అయితే యాక్చువల్లీ చెప్దామని అనుకున్నాను. బట్ చూస్తున్న వాళ్ళందరూ నా స్టూడెంట్స్ అవుతున్నారు. యూట్యూబ్లో ఏదైతే వ్యూస్ వస్తున్నాయో నా స్టూడెంట్స్ ఎవరైతే మన క్లాస్లో జాయిన్ అయ్యారో వాళ్ళే చూస్తున్నారు. సో ఎందుకు దానికోసం స్పెషల్గా చెప్పడం, ఆల్రెడీ వాళ్ళకి తెలిసిందే కదా. సో అనవసరంగా ఎందుకు స్ట్రాటజీ బయటకు రివీల్ చేసేయడం అని చెప్పేసి నేనైతే చెప్పదలుచుకోవట్లేదు. ఎక్కువ మంది ఎవరు కూడా చూడట్లేదు. సో ఈ వీడియోస్ కూడా చేస్తుంది ఏంటంటే నా స్టూడెంట్స్ కోసం చేస్తున్నట్టు అవుతుంది. సో బట్ తప్పదు కదా, వాళ్ళ కోసం అయితే చెయ్యాలని చెప్పేసి చేస్తున్నాను. ఓకే, సో వాళ్ళ కోసం మరి చెయ్యాలి, తప్పదు. అందుకే వ్యూస్ కూడా ఏం రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను అని చెప్పడం మానేశాను. ఇంకా అది వద్దులే వేస్ట్ అని చెప్పేసి ఇంకా అనుకున్నాను. సో సారీ, ఏమనుకోకుండా ఎవరైతే వేరే వాళ్ళు చూస్తున్నారో. ఒకవేళ అంటే ఫర్దర్గా ఛానల్ ఇంకా గ్రో అయితే మాత్రం అప్పటికి పెడతాను. సో అది మాట. సో ఆ విషయాల తర్వాత రేపటి మార్కెట్ కోసం మనం చూసుకుంటే నెక్స్ట్ వీక్ ఏ న్యూస్ ఉన్నాయి ఏంటనేది చూసుకుందాం. ఫస్ట్ నెక్స్ట్ వీక్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఏది ఉన్నదంటే ఫెడ్ పవల్ స్పీచ్ తోటి, మళ్ళా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఒకటి మంచి ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఫ్రైడే అక్టోబర్ లైక్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఫ్రైడే మనకు వస్తాయన్నమాట. సో అది ప్రెసెంట్ వీక్లో ఇంపాక్ట్ అయ్యే న్యూస్ అయితే కాదు. అట్ ద సేమ్ టైం ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఒకటి ఉన్నది. అంత పెద్దగా కాకపోతే అంత పెద్ద న్యూస్ ఏం కాదు, బట్ స్టిల్ న్యూసే. అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పాజిటివ్ న్యూస్ మళ్ళీ వచ్చాయి కాబట్టి మనకు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, సో అది నెక్స్ట్ వీక్లో పెద్దగా ఇంపాక్ట్ చేసే న్యూస్ అన్న నాకైతే ఏం కనిపించట్లేదు. సో ఓకే, వెళ్ళిపోతాం అనాలిసిస్కి వెళ్ళిపోతాం. వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతే చూస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ సిగ్నల్ అయితే లేదు. అట్ ద సేమ్ టైం డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఏరియా మనకి. ఓకే, అట్ ద సేమ్ టైం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. డే టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లాస్ట్ హయ్యర్ హై ఏమో ఇది. ఓకే, లాస్ట్ హయ్యర్ హై ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ మన స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, తర్వాత ఇంటర్నల్గా పుల్ బ్యాక్ ఇంటర్నల్గా ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసింది మార్కెట్ అనేది. ఓకే, ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్లో మళ్ళీ కొత్తగా ఇంకో హయ్యర్ హై ఫామ్ అయిందా అంటే ఎస్, ఇప్పుడు ఫామ్ అయింది కూడా. సో చూసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ని మార్కెట్ ఇప్పుడు ఇండ్యూస్ చేసింది. చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది మార్కెట్. ఓకే, సో చూడండి, పుల్ బ్యాక్ని క్రాస్ చేస్తే చాలు ఇండ్యూస్మెంట్ అయిపోయినట్ట మార్కెట్లో. సో పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది, సో ఇండ్యూస్మెంట్ కూడా అయిపోయింది ప్రజెంట్. సో మనం ఏంటంటే ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్న పాయింట్, ఈ హయ్యర్ హై ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయింది అనమాట. సో న్యూ హయ్యర్ హై ఇది, న్యూ హయ్యర్లో ఇది మాట. సో ఇదంతా కలిపి ఒక స్వింగ్ లాగా మాట మనకి డే టైం ఫ్రేమ్ ప్రకారం. లైక్ ఇదంతా కలిపి ఒక స్వింగ్. ఓకే, ఇదంతా కలిపి ఒక స్వింగ్. సో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటేనేమో ఇది మధ్యలో ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. బికాస్ ఇంటర్నల్గా ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ దీన్ని టచ్ చేయలేదు. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో మిడిల్ పీవై ఏమో ఇది. ఓకే, సో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది, ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. సో ఇది బ్రేక్ అయితేనే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద ప్లాన్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో డౌన్ ట్రెండ్ అది చాలా టైం పడుతుంది. అది అంత ఈజీ కూడా కాదు. ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అంత ఈజీ కూడా కాదు. సో ప్రెసెంట్ ఇది హయ్యర్ హై కదా. సో ఓకే, బాగానే ఉన్నది. అయితే ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉన్నది. ఓకే, సో మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యింది కదా, ఇప్పుడు ఇది ఇండ్యూస్మెంట్ అయ్యింది, రైట్, బాగానే ఉంది. డౌన్ సైడ్ వచ్చేస్తే వెల్ అండ్ గుడ్, పర్లేదు, కొద్దిగా రిలీఫ్గానే ఉంటుంది. బట్ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నది. ఇప్పుడు ఇది ఇండ్యూస్మెంట్ అయినట్టే అయ్యి 50 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మాత్రం మనకు మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉన్నది మార్కెట్లో. అది ఏంటి, 50 minutes టైం ఫ్రేమ్లో అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయింది కదా. ఇండ్యూస్మెంట్ అయిన తర్వాత ఇండికేషన్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఏంటి ఉంటుందంటే పుల్ బ్యాక్ 50 minutes టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్ లాస్ట్ పుల్ బ్యాక్. అది ప్రెసెంట్ ఏంటంటే డే టైం ఫ్రేమ్లోనే ఇక్కడ ఉంది. రేపు పొద్దున్న మార్కెట్ ఒకేలా ఈ పైన ఇక్కడ ఇలాగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మాత్రం సో మళ్ళీ సస్పెక్ట్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మార్కెట్లోని. సో అప్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ ఉండే ఛాన్స్ ఉన్నది.
బట్ స్టిల్ ఇంకా రేపు మార్కెట్ అది ఇంకా ఓపెన్ అవ్వాలి కదా, ఇంకా అప్పుడు చూసుకుందాం. రేపు మార్కెట్ ఓపెన్ అయిన బట్టి మనం ఏదైనా ప్లాన్ చేసుకుందాం అన్నమాట అక్కడ. సో అదొక ఛాన్స్ ఉందని చెప్పడానికి చెప్తున్నాను అనమాట. లేదంటే కొన్ని సినారియోస్ ఉన్నాయి, ఆ కొన్ని సినారియోస్ మనం మాట్లాడుకుందాం. అయితే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే లాస్ట్ ఫ్రైడే మనకి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది మనకి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. అదే అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం కూడా ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లాస్ట్ ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది మనకి. ఈ ఆర్డర్ బ్లాక్ తర్వాత మళ్ళీ కొత్త ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఫామ్ అయిందంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మన 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అన్నమాట. లాస్ట్ ఫ్రైడే ఇది ఫెయిల్ అయింది. మనం ఏదైతే అనుకున్నాం ఇది ఫెయిల్ అయింది అన్నమాట, ఈ ఆర్డర్ బ్లాక్ అనేది. సో అయితే ఫెయిల్ అయింది, బట్ హైయర్ టైం ఫ్రేమ్ లో ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయింది అనమాట, లేదు డే టైం ఫ్రేమ్ లో. సో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం మనం అక్కడ. అయితే డౌన్ లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు. సో అయితే ఒకటి చూద్దాం, ఇప్పుడు కొన్ని సినారియోస్ మాట్లాడుకుందాం. రేపు కనుక ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే మాత్రం మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోతుంది. ఏది? ఈ లో బ్రేక్ అవ్వకుండా, ఇది ఉందా ఈ లో బ్రేక్ అవ్వకుండా, ఈ క్లోజింగ్ పాయింట్ నిన్న క్లోజింగ్ పాయింట్ కనుక బ్రేక్ అవ్వకుండా మార్కెట్ అనేది అప్ సైడ్ ఓపెన్ అయితే మాత్రం, అప్ సైడ్ ఓపెన్ అయ్యి ఇలా అప్ సైడ్ వెళ్తే మాత్రం మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేస్తుంది అనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇప్పుడు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ ఇక్కడ, ఐదర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనేది డౌన్ సైడ్ వెళ్ళాలనేది కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. సో అయితే నేనైతే ఏమనుకుంటానంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మాత్రం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చెప్పాను కదా ఇందాకలా మంచి ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి, ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ డే టైం ఫ్రేమ్. సో ఇక్కడ రేపు ఒకేలా రేపు మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మాత్రం మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది రేపు. ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. సో వీళ్ళు పైకి వెళ్ళడానికి కొద్దిగా లైక్ స్ట్రెంగ్త్నెస్ కావాలి కాబట్టి రేపు కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఎలా కూడా ఏంటంటే ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో అయ్యే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట మనకి. సో ఈ టైప్ అంటే మళ్ళీ మనకు ఆప్షన్ బైర్కి పెద్దగా మూమెంటం అయితే ఉండదు. సో కన్సాలిడేటెడ్ మార్కెట్ వాళ్ళు మళ్ళీ ఏంటంటే ట్యూస్డే అయినా వెడ్నెస్డే అయినా ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏది? ఈ హైయర్ హై బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే కొత్త ఆర్డర్ బ్లాక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కడి నుండి ఎక్కడో మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట కొత్త ఆర్డర్ బ్లాక్ అనేది. ఓకే, సో ఆ సినారియో ఉన్నది, అయితే అయ్యింది లేకపోతే లేదు. రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం ఓకే అప్పుడు కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, కొన్ని పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. అప్పుడు ఇండ్యూస్మెంట్తో భయం లేదు మనకి, ఇంకా ఇండ్యూస్మెంట్తో భయం లేదు. ఓకే, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చేస్తే మాత్రం సో మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఇలా వెళ్తే మాత్రం ఓకే. సో ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను అట్ ద సేమ్ టైం మనకి డే టైం ఫ్రేమ్లో ఇది ఇక్కడ ఒక చెప్పాను కదా, ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో రేపు పొద్దున్న మార్కెట్ దీన్ని టచ్ చేసిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను చూడండి. 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి ఈ లైన్ గీసాను కదా బ్లాక్ లైన్. సో 1 minute టైం ఫ్రేమ్లోనే ఒకవేళ మార్కెట్ అనేది ఓకే కిందకి డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి స్లోగా ఈ లో బ్రేక్ అయిపోయిన తర్వాత స్లోగా అప్ సైడ్ మార్కెట్ ఇలా వెళ్తున్నట్టు వెళ్ళి ఓకే. సో 1 minute టైం ఫ్రేమ్లో ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావడం. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లోనే క్యాండిల్ పైకి వెళ్ళినట్టే వెళ్ళి ఇది ఏదైతే డే టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉందో దాన్ని టచ్ చేసి కింద క్లోజ్ అయితే మాత్రం 15 minutes టైం ఫ్రేమ్లో క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ మనం డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ నుంచి వస్తుంది కదా ఇక్కడ వరకు టార్గెట్ అనేది అలా పెట్టేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, ఇది లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు మళ్ళీ కిందకి ఐదర్ ఒక క్యాండిల్లో జరగచ్చు లేదా 2 క్యాండిల్ అయినా జరగచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ వెళ్ళినట్టే వెళ్ళి సెకండ్ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చేసినా వచ్చేయచ్చు అనమాట. సో ఒక క్యాండిల్లో జరగచ్చు, 2 క్యాండిల్ అయినా జరిగే పాసిబిలిటీ ఉన్నదన్నమాట. సో ఈ పాసిబిలిటీ అయితే ఉన్నది. రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి అలాగే ఏంటంటే స్లైట్ గ్యాప్ డౌన్ అయ్యి సో మార్కెట్లో అప్ సైడ్ అయితే లేదు టోటల్గా పెద్ద గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుందాం. టోటల్గా పెద్ద గ్యాప్ డౌన్ అంటే లైక్ ఇక్కడ ఉంది చూడండి, ఈ ఏరియా దగ్గర నుంచి అయితే మార్కెట్ మళ్ళీ రాకూడదు అప్ సైడ్కి. ఇది ఎందుకు అంటే ఈ లాస్ట్ హైయర్ హై ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది కదా. సో లాస్ట్ హైయర్ హై ఇది. సో మార్కెట్ ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇది మళ్ళీ రీటెస్ట్ చేయలేదు, ఇది ఆర్డర్ ఫ్లో అయిపోద్ది. ఓకే, సో ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ లైక్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 15 minutes టైం ఫ్రేమ్లో వచ్చిందంటే మళ్ళీ మనం అప్ సైడ్కి వెళ్ళిపోతాం, ఇంకా మళ్ళీ అప్ సైడ్కే ట్రేడ్ చేసుకుంటాం మనం. ఓకే, లేదు 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదంటే డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట మనం. ఓకే, సో ఆ సినారీ అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. కానీ గ్యాప్ డౌన్ అయినా సరే ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అవ్వకూడదు. ఓకే, సో
ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయ్యి స్లైడ్స్ అప్కి వెళ్తే ఇప్పుడు చెప్పాను కదా సినారియో, ఆ సినారియో అయితే ఒక పాసిబిలిటీ ఉన్నది. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రం ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోతుందన్నమాట. చెప్పాను కదా ఇందాక మీకు, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోతుంది. 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ హై ఇది అనమాట. సో అది బ్రేక్ అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోతుంది. సో మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంత ఈజీ కాదు, గ్యాప్ డౌన్ అయితేనే బెస్ట్ నాకైతే అనిపిస్తుంది, గ్యాప్ డౌన్ అయిపోతేనే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ సినారియో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది మాట. లేదు ఓవరాల్గా గ్యాప్ అప్ అయిపోతే మాత్రం లైక్ ఈ హై కూడా బ్రేక్ అయిపోయి అంత గ్యాప్ అప్ అయితే రాదనుకుంటున్నాను, అంత గ్యాప్ అప్ అని మనం ఊహ. గ్యాప్ అప్ అయితే మాత్రం ఇది ఇంకా ఆర్డర్ బ్లాక్, పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇది గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అయిపోతే అది ఊహ, అది అయ్యే సీన్ లేదు. సో అది ఒక పాసిబిలిటీ అని చెప్పడం వరకే తప్ప ఇంకా లేదు. ఓకే, సో అది బ్యాంక్ నిఫ్టీ ప్రకారం చూసుకుంటే అలాగా. నిఫ్టీ ప్రకారం, నిఫ్టీ కూడా అనాలిసిస్ చేయమన్నారు, నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. నిఫ్టీ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఇదొక పుల్ బ్యాక్. సో నిఫ్టీ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఇంతవరకు మార్కెట్ రావడం అనేది సాధ్యం కాదు, అది చాలా టైం పడుతుంది. సో 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 1 hour టైం ఫ్రేమ్ చూసుకుందాం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నదంటే. సో 1 hour టైం ఫ్రేమ్ ఆర్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే నిఫ్టీలో ఇంకా మనకి ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఉండిపోయింది ఇంకా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్. 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్. ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ మాట. 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ మాట. సో 2 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్లాన్ చేయొచ్చు, బికాజ్ ఇంబ్యాలెన్స్ లేదు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒకే డైరెక్ట్గా ఇవ్వాలని, లేకపోతే చూడండి మార్కెట్ కూడా స్లోగా ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఇవ్వాలని లేకపోయినా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇది ఫెయిల్ అయిపోతే ఇక్కడ కిందకి వెళ్ళాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను. మొన్న బ్యాంక్ నిఫ్టీ మీకు చూపిస్తాను చూడండి. మొన్న బ్యాంక్ నిఫ్టీ మీకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందని చెప్పాను కదా, నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను యాక్చువల్లీ ఆ రోజు. అంటే న్యూస్ పెట్టకపోవడం వల్ల మీకు తెలియలేదు. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇది ఇంటర్నల్గా వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసి మనగా లైక్ ఎర్లీ అనాలిసిస్లో కూడా మీకు ఇది చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఆర్డర్ బ్లాక్ అని చెప్పినా డైరెక్ట్ తీసేసుకోవద్దని చెప్పాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ట్రై చేయండి అని చెప్పాను. సో 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఎలా వచ్చింది ఏంటనే చూపిస్తుంటాను. సో 1 minute టైం ఫ్రేమ్లో ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసిన తర్వాత మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఇక్కడ పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేశాను అనమాట. ఓకే, ఓకే నో ప్రాబ్లం. చిన్న స్టాప్ లాస్ పోయింది. సో చేంజ్ అయిపోయిన తర్వాత లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది. బట్ స్టిల్ ఏంటంటే ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు మనం ఎటువంటి టైప్ ఆఫ్ అంటే అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. ఓకే, ఓవరాల్గా ఏంటంటే ఇంకా డౌన్ సైడ్ వచ్చేసింది మార్కెట్. ఓకే, ఇది ఫెయిల్యూర్ ఇలాగ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందాక నిఫ్టీ కూడా చెప్పాను కదా, నిఫ్టీలో కూడా అలాగే చూసుకుంటారన్నమాట. ఓకే, సో అది మాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజైతే అనాలిసిస్ అయితే ఈ పార్టీకి ఎలా ఉన్నది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు అంటే దాని కింద లోస్ అదే కింద దగ్గర మనం అంటే ఆప్షన్ సెల్ కూడా చేసుకునే ప్రాబిలిటీ ఉన్నదన్నమాట. సో ఫిన్ నిఫ్టీలో చూసుకుంటే మనకి లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నది అని చూసుకుంటే ఫిన్ నిఫ్టీలో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అయితే ఇక్కడ ఉన్నదన్నమాట. సో లైక్ చూసుకుంటే ఆ ఫిన్ నిఫ్టీలో డే టైం ఫ్రేమ్ ప్రకారం ఓకే, ఫిన్ నిఫ్టీలో పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఫెయిల్డ్, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయింది. రైట్. సో ఫిన్ నిఫ్టీ అప్ సైడ్కి వెళ్ళింది. సో నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇద్దాం. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ వస్తుంది అనుకుంటే రాలేదు. నెక్స్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మిడ్ క్యాప్లోని ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట ఇప్పుడు. సో అయితే రేపు పొద్దున్న గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియాలో ఉంటే మాత్రం మనం ఈ కింది లెవెల్ని సెల్ చేసుకోవచ్చు. లైక్ 1300, 13,120 లెవెల్ని సెల్ చేసుకోవచ్చు అన్నమాట.
సెల్ చేసుకుంటాం. అంటే మార్కెట్ ఈ రేంజ్లో ఉన్నా సరే మనకి మనీ మేక్ అవుతుంది, లేదా అప్ సైడ్ వెళ్ళిపోయినా మనీ మేక్ అవుతుంది. ఓకే, ఈ స్టాప్లో సిట్ అయిపోయింది అనుకోండి, అది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. అయితే సెల్లింగ్ ఎలా చేసుకుంటారు ఏంటంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు కూడా చెప్పాను. అంటే ఈ ఒకవేళ లైక్ ఫస్ట్ దూరంగా వెళ్ళి ఏదైనా పుట్ని బై చేశారు అనుకోండి, తర్వాత ఇక్కడున్న పుట్ని సెల్ చేస్తే ఆటోమేటిక్గా మనీ క్యాపిటల్ అని తగ్గుతుంది అనమాట. సో ఆ విధంగా తక్కువ క్యాపిటల్ ఉన్నా సరే సెల్లింగ్ కూడా అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మిడ్ క్యాప్ కూడా మనకి ఇక్కడ పాసిబిలిటీ సినారియోస్ ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా కాన్సెప్ట్ ఆర్ పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.